ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియక నిండిపోయి వెనకాలంతా సముద్రం లాగా పర్వలు దొక్కి మొత్తం అంతా ముంచేస్తుంది. సో అప్పుడు కృష్ణమ్మ అంటే గంగమ్మ తపస్సు చేస్తుంది. సో శివుడికి మొరబెట్టుకుంటుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు అడుగుతాడు, ఏం వరం కావాలో కోరుకో అని. అంటే నేను ఇట్లాగా కొండ వెనకాలుగా ఉండి ఆగిపోయాను, నేను సముద్రంలో కలవాలి, లేకపోతే నేను ఇబ్బంది పడతాను. సో నాకు ఒక వెంట్రుక వాసంత దారి ఉన్న ఇవ్వండి నేను ప్రవహించడానికి అని అడుగుతుంది. సరే వెంట్రుక వాసంత స్పేస్ ఇస్తాడు. సో తెలిసిందేగా, ఆ వాటర్ ఫ్లోకి ఆ కొండ బద్దలైపోయి అక్కడి నుంచి 2 ముక్కలుగా విడిపోయి, ఒకటి రామలింగేశ్వర స్వామి యనమల కుదురు కొండ, రెండోది గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కొండ. సో ఈ 2 మనకి వస్తాయి, 2 వచ్చి 2 ముక్కలుగా విడిపోయి పడ్డాయి. సో ఇదన్నమాట స్టోరీ. సో అందుకని ఈ ఒక్క ముక్కే ఈ చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ఒక్క ముక్కే ఉంటుంది. సో అది స్టోరీ అనమాట.